గారికి, ప్రదీప్ గారికి, గౌరవనీయులు సురేష్ గారికి నేను మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, భగవంతుడు కూడా బాల్యం ఉంటుంది కాబట్టి తెలిసి తెలియక ఈ చిరంజీవులు ఏమైనా చేసినా కూడా పెద్ద మనసుతో మనం బాగా ఆదరించి హైటెక్ లెవెల్ సినిమాను సముజ్వల భవిష్యత్తు ఆంక్షిస్తూ ఆశీర్దిస్తూ సెలవు. చిత్ర నిర్మాత దర్శకులు వెంకటరెడ్డి గారు వారి యొక్క స్పందన. అది చాలా మాట్లాడాలనిపిస్తుంది కానీ మాట్లాడలేకపోతున్నా. ఎందుకంటే తమ్మారెడ్డి సార్ మా గురువు గారు ఉన్నారు ఇక్కడ. ఆయన ముందు నేనేం మాట్లాడలేకున్నా మా గురువు గారికి ఉందా. ఈ సినిమాస్కు నేను చేయాలని చాలా అంటే ఓన్లీ నేను ఒక గురువులు మాత్రమే ఎన్నుకుంటాను. యూత్ను ఎలాగైనా సరే నేను ఆకర్షించుకోవాలా అనేది నా తపన. అసభ్యంగా నేను ఎప్పుడు తీయలేదు ఇంతవరకు. ఫస్ట్ లవ్ బర్త్డే సినిమా ఒకటి ఫస్ట్ తీశాను. సెకండ్ సినిమా హైటెక్ లవ్ సినిమా. ఇది ఫస్ట్ సినిమా కూడా రిలీజ్ చేశాను. సెకండ్ సినిమా కూడా ఇంత గ్రాండ్గా చేస్తారని కూడా నేను ఊహించుకోలేదు అసలు. కానీ మన చౌదరి గారు పుణ్యమంటూ ఇంతవరకు స్టేజ్కి వచ్చారు. చాలా థ్యాంక్స్. నాకు ఇంతమంది పెద్దలు వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. పెద్ద మనుషులు అందరికీ నాకు కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను. నేనేం మాట్లాడలేకపోతున్నాను. ఐఎమ్ సో సారీ. ఇప్పుడు మన చిత్ర కథానాయకుడు తండ్రి గారు కుమార్ చౌదరి గారు వారి యొక్క స్పందన తెలియపరుస్తారు. ఈనాడు హైటెక్ లో అంటే ఇప్పటికే గురువు గారు పెద్దలు భరత్ రాజు గారు, తమ్మారెడ్డి కృష్ణమూర్తి గారు, పరకాల ప్రభాకర్ గారు మరి అందరూ చెప్పారు. ఏంటంటే సంబంధాలు చూసుకోవడం కూడా ఈరోజు నెట్లలో జరిగిపోతున్నాయి. విడాకులు కూడా అందులో జరిగిపోయే రోజు దగ్గరలో ఉంది. ప్రపంచమంతా మన సాంప్రదాయాన్ని గౌరవించేది. ప్రపంచమంతా భారతదేశ సాంప్రదాయాన్ని గౌరవిస్తే మన విదేశాలను దూరం కొండలు ముందుగా మనం భావించడం చాలా బాధాకర విషయం. అందరి కూడా ప్రేమ, అభిమానం, తెలుగు ప్రజల అందరం కూడా ప్రతిదీ ఆత్మీయత కంపల్సరీ అందరికీ అవసరం. మనందరం కూడా నేను నిర్మాత గారు చెప్పాను, పెద్ద పెద్ద యాక్టర్స్ కోట్లలో పెట్టి స్వీకరిస్తే మీరు తీయడం హైటెక్ సినిమా మరి ఎంతవరకు తీస్తారో మధ్యలో ఆగిపోతుందో అని చెప్పిన విషయం కూడా ఉన్నాయి. కాబట్టి మరి అందరూ సహకరించి, ఎవరి జీవితం ఎలా ఉందో తెలియదు. ప్రతి ఒక్కరికి కూడా భగవంతుని ఆశీస్సులు అందరిపైన ఉంటాయి. ఆ భగవంతుడు ఏ ఒక్కరికైనా సరే అవకాశం ఇస్తాను. కష్టపడితే ఫలితం ఉంటుంది. ఆ రోజుల్లో నందమూరి తారక రామారావు చెప్పారు, ఆయన పాల వ్యాపారం చేసుకొని సినీ రంగానికి వచ్చి కష్టపడి 3 గంటలే పడుకునేవాడు. ఆయన పాటలో ఉంది, మత్తు వదలరా నిద్ర అని. యువకులు అందరూ కూడా సిటీలో పని కొట్టే వరకు కూడా యువకులు లేకపోవడం, పొద్దున్నే లేచి మనది ఏదైతే ఎక్సర్సైజ్ చేసి బాడీ డబ్బు సంపాదించడం ఎంత ముఖ్యమో మన ఒక ఆరోగ్యం కూడా జాగ్రత్తగా ఉంచుకోవాల్సిన అవసరం కూడా మనందరిపైన ఉంది. ఆ యువకులు తప్పకుండా అలాంటివి చేసి, నేను చెప్తాను, చాలా మంది కొండలు గుట్టలు ఎక్కిన మేఘ, ఆ మేఘను తిన్న మనిషి మంచం ఎక్కుతాడు. ఎందుకు? అతన్ని కోసుకొని తిని బీపీ షుగర్లు పెరిగిపోతున్నాయి. ఇది హైదరాబాద్లోనే ఎక్కువ మందికి బీపీ షుగర్లు ఉన్నాయి. కాబట్టి మనందరం కూడా డబ్బు ఎంత ముఖ్యమో ఆరోగ్యం అంత ముఖ్యం. కాబట్టి మరి ఈ యొక్క అవకాశం ఇచ్చిన, మరి చెప్పంగానే వచ్చిన మా సోదరుడు, మా అన్నగారు పరకాల ప్రభాకర్ గారు ఎంత బిజీగా ఉన్నాడంటే, చాలా మంది ఈరోజు వెళ్ళి కలవాలంటే 2 గంటలు 3 గంటల సమయం అవుతుంది. కానీ చెప్పగానే ఫోన్ చేయగానే లేకుమార్ చౌదరిని ఖచ్చితంగా వస్తాను మా అబ్బాయి దానికి అని చెప్పడం ఎప్పటికి కూడా పదవులు సాక్షిత కాదు, ఆప్యాయత అవసరం. కాబట్టి ఆయన చెప్పగానే వచ్చి, అదే రకంగా రామచంద్రరెడ్డి గారు అంతకు వచ్చిపోయాడు, దత్తాత్రేయ గారు వస్తున్నారు. కానీ కార్యక్రమాలు చాలా ఉన్నాయి కాబట్టి
మరి మీకు సమయం లేదు చూసుకోవాలని ఇప్పుడే ఫోన్ చేశాడు. కాబట్టి మీరందరూ కూడా యోగలో పట్టుదలతో సాధించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ అవకాశం ఇచ్చే మిత్రులకు, పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన పరకాల ప్రభాకర్ గారిని, అమ్మారెడ్డి భరద్వాజ్ గారిని, దేవకి శర్మ గారిని సాలుతో సత్కరిస్తాను. ముందుగా పరకాల ప్రభాకర్ గారికి అమ్మారెడ్డి భరద్వాజ గారికి ప్రదీప్ గారు దైవజ్ఞ శర్మ సురేష్ గారు రామకృష్ణారెడ్డి గారు కార్యక్రమానికి విచ్చేస్తాం. వారి యొక్క అమూల్యమైనటువంటి ఆశీస్సులను అందించినటువంటి తమ్మారెడ్డి భరద్వాజ గారికి, పరకాల ప్రభాకర్ గారికి, ప్రదీప్ గారికి, దైవజ్ఞ శర్మ గారికి, రామకృష్ణారెడ్డి గారికి, సురేష్ గారికి, ఈ కార్యక్రమానికి విచ్చేసి మనందరినీ కూడా అలరించి ఎంతో మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చినటువంటి రచయితలు, హీరోయిన్స్, కళాకారులు అందరికీ కూడా నమస్పూర్వకమైనటువంటి నమస్తమాంజలు. అలాగే ఈ కార్యక్రమానికి విచ్చేసినటువంటి ఆహుతులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. మీడియాకి, ముఖ్యంగా ఇక్కడికి విచ్చేసినటువంటి పత్రికా విలేకరులు మరియు టెలివిజన్ ఛానల్స్ నుంచి వచ్చినటువంటి పత్రికా మిత్రులందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతలు. బిగినింగ్ లో పర్ఫార్మెన్స్ ఇచ్చారు, కల్చరల్ ప్రోగ్రామ్స్ చేశారు, ఐటమ్స్ సాంగ్స్ చాలా బాగా చేశారు. ఆ పిల్లలు మేము ఎంకరేజ్ చేయం, ఒకసారి గట్టిగా క్లాస్ ప్లీజ్. చాలా బాగా చేశారు, అందులో మంచి స్పాట్ ఉన్న పిల్లలు కూడా ఉన్నారు. థ్యాంక్ యూ. తమ్ముడు లోపి కష్టం నా లో
అరే సైడ్ జరగండి అన్న, సైడ్ జరగండి అన్న.
డాక్టర్ హాస్పిటల్ తీసుకెళ్ళి మొత్తం